హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ 6 పథకాలు లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అయితే ఎలా అప్లై చేసుకోవాలో పిన్ టు పిన్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తోంది. 6 పథకాలు సంబంధించి లబ్ధిదారుల నుంచి ఈ అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. నేటి నుంచి జనవరి 6 వరకు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్ లో అర్హులు ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అందుకు సంబంధించిన పత్రాలు ఎలా నింపాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత 6 పథకాలు వివరాలు ఈ ఫారంలో ఉన్నాయి. ప్రతి పథకానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. అన్ని పథకాలకు అర్హులైన ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, జిరాక్స్ కాపీలు, దరఖాస్తు ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 4 పేజీల దరఖాస్తు ఫారంలో తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, రేషన్ కార్డ్ సంఖ్య, మొబైల్ ఫోన్ నెంబర్ ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వృత్తితో పాటు సామాజిక వివరాలను కూడా మీరు నింపాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులకు సంబంధించి వాటిని కూడా మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్ మార్క్ పెట్టాలి. కింద కుటుంబ సభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్ నెంబర్లు రాయాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా నింపాల్సి ఉంటుంది. ఇక మహాలక్ష్మి పథకం కింద ఎలా ఉంటుందో చూద్దాం. సో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల వరకు మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలి అనుకునే వారు ఇక్కడ ఇచ్చిన బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాలి. ఇదే పథకంలో భాగమైన 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందాలి అంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్, సిలిండర్ సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనే వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక రైతు భరోసా ఈ పథకం కింద లబ్ధిదారులు లబ్ధి పొందాలనుకునే వ్యక్తి రైతా, కౌలు రైతా అక్కడ టిక్ పెట్టాలి. ఇక పట్టాదారు పాస పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్, అదేవిధంగా సాగు విస్తీర్ణం లెక్కలు రాయాలి. దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే ఉపాధి హామీ కార్డు నెంబరు తదితర వివరాలు రాయాలి. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్స్ లో టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతో పాటు అమరవీరుడు పేరు, ఆయన మృతి చెందిన సంవత్సరం, అదేవిధంగా ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులైతే ఎదుర్కొన్న కేసుల ఎఫ్ఐఆర్, సంవత్సరం, జైలుకు వెళ్లిన ఆ సంవత్సరం, జైలు పేరు, అదేవిధంగా శిక్షా కాలం వివరాలు అందించాలి. గృహజ్యోతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్ వినియోగం వాడకం వివరాలు నింపాలి. ఇందులో 0 నుంచి 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్లు, 200 యూనిట్లకు పైన ఈ మూడింటిలో ఒక దాని ఎదురుగా టిక్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఇక చేయూత ఇప్పటికే పింఛన్ అందుకుంటున్న వారు చేయూత పథకానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పింఛన్ కోరుతున్న వారు మాత్రమే తమ వివరాలు ఇందులో రాయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులైతే సంబంధిత బాక్స్ లో టిక్ చేసి పథకం సర్టిఫికేట్ సంఖ్య రాయాల్సి ఉంటుంది. ఇతరుల్లో వృద్ధాప్య, వితంతు, గీత కార్డులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, బీడీ టేక్ దారులలో ఎవరైతే వారికి సంబంధించిన బాక్స్ లో టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ రాయాలి. నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామ సభ, వార్డు సభల్లో అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆఖరి పేజీలో కింది భాగంలో ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాలు బాక్స్ లో టిక్ చేసి సంబంధిత అధికారి సంతకం చేసి రసీదు ఇస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైతే ఈ పథకాలకి ఎలిజిబుల్గా ఉన్నారో వారందరూ కూడా ఈ అప్లికేషన్ని ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో నేను మీకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో అదేవిధంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.